మరొకసారి దేవుని మహాకృపలో మనందరం నడిపించబడి ఈ సాయంకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యం వినడానికి ప్రభు మనలను సంసిద్ధపరిచిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే ఈ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ప్రత్యేక సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్య భాగాలు ధ్యానించుకోవటం ద్వారా మమ్మను మరింత ఆత్మీయ లోతులలోనికి నడిపిస్తూ నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తూ ఎత్తబడే గుంపులో మేమందరం ప్రవేశించినట్లు మమ్మల్ని ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మరింతగా మేము ధ్యానం చేస్తూ మమ్మల్ని మేము విశ్వాస జాబితాలో లిఖించుకోవడానికి సిద్ధం చేసుకుని ఆత్మీయతను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దర్శించండి, మీ కృపను చూపించండి. మీరే మాతో నివసించి మమ్మల్ని బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందు త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యపు ఆత్మీయతలో మన జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యపు వెలుగులో అనేక విషయాలు దేవుడు బయలుపరచువాడై ఉన్నాడు. నిన్నటి దినాన్న మనం ఆకాశమును గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన్న భూమి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నిజానికి భూమి ఆకాశములు అనేటువంటి ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆది కాండంలోకి మీరు ప్రవేశించినట్లయితే మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. ఆది యందు భూమి ఆకాశాలు అంటే ముందు భూమి తర్వాత ఆకాశము అని వ్రాయబట్టం చూసాం. కానీ ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం వచ్చినప్పటికీ ఆకాశం ముందు ప్రస్తావించబడింది, భూమి తరువాత ప్రస్తావించబడుతూ ఉంది. భూమి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని నిర్మాణంలో సృష్టి ప్రారంభములో ఆయన చేసిన పని, చేతి పని, సృష్టి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆది కాండంలో మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు కానీ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, ఆ చీకటి అగాధము ఆ జలముల పైన కమ్మి ఉన్నట్టు చూస్తున్నాం. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది అనే మాట రాయబడింది. దీనికి ఒక ఆకారం లేదు, ఒక స్థితి లేదు. ఇది నిరాకారముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ నిరాకారముగా ఉన్న భూమిని దేవుడు ఒక అద్భుతమైనటువంటి రూపు దానికి తెచ్చాడు. ఫలభరితమైన భూఫలము అని వాగ్దానాలలో అది ఒకటి, భూఫలము. మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో ప్రభు ఆయన మానవాళికి ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రస్తావిస్తున్నప్పుడు భూఫలము అనే మాట రాశాడు. అంటే భూమి
చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అనేది దేవుని యొక్క ఏర్పాటు. ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి సారవంతమైనది, ఫలభరితమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఈ భూమి మానవుని కోసం దేవుడు ఏర్పరిచినట్టుగా, సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి ఆయన సృష్టించిన సందర్భంలో దీని విషయాన్ని మనకి చెబుతూ మొదటి 2 వచనాలు చూసాం. అద్భుతమైన మాటలు. మీరు 10వ వచనం వచ్చేటప్పటికి దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఎక్కడైతే నీరు జలరాశి ఉన్నదో దానికి సముద్రము అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. భూమిని, ఆరిన నేలను భూమి అని పేరు పెట్టి దాన్ని ప్రత్యేకించి జలములలో నుంచి దాన్ని ప్రత్యేకించి అది ఆరినటువంటి ఆ నేలను భూమి అన్నాడు. ఈ భూమిలో దేవుని యొక్క నిర్మాణ విధానాన్ని మనం చూడగలిగితే ఆకారం లేని దానికి, నిరాకారముగా ఉన్నదానికి, శూన్యముగా ఉన్నదానికి, ఏమీ లేనట్టుగా ఉన్నదానికి దేవుడు ఒక అద్భుతమైన రూపు తీసుకువచ్చి అందులో మానవాళి జీవన విధానానికి అవసరమైన ప్రతి కార్యాన్ని జరిగించాడు. సృష్టి క్రమంలో మానవాళికి ఏది అవసరమో దాన్ని నిర్మించాడు. వారి అవసరానికి తగు రీతిలో సమస్తాన్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచినటువంటి క్రమం నిజంగా మీరు గమనించినట్లయితే భూమి నిర్మాణంలో ప్రభు అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినట్టు కూడా మనం చూస్తాం. మీరు ఆదికాండంలో 1వ అధ్యాయము 27వ వచనంగా చూస్తే ప్రభు దీనిని ఓ చక్కటి మాట మనకి ఇక్కడ భూమి నిమిత్తం రాసి పెట్టాడు. చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి అనేటువంటి చక్కటి మాట రాశాడు. ఎలా ఆశీర్వదించాడు? ఈ ఆశీర్వాదం వాళ్ళకి ఎలా వచ్చింది అని మాట్లాడితే మీరు 26వ వచనంలో ఓ చక్కటి మాట ప్రభు భూమిని గురించి మాట్లాడిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఏమి ఈ మాట అంటే, దేవుడు ఈ నిర్మాణ క్రమంలో, సృష్టి క్రమంలో మానవుణ్ణి ఎలా నిర్మించాడు అంటే తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరుని చెయ్యాలి అనుకుని ఆ దేవుడు ఇంకొక మాట కూడా దానికి కంటిన్యూషన్గా ఒక మాట చెప్పాడు. వారు నిర్మాణం చెయ్యాలి, నిర్మించాలి అనుకున్నాడు. ఎందుకు అంటే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని గమనించండి. మన సందర్భానుసారం సమస్త భూమి అనేటువంటి మాట మనకు కావలసిన మాట. సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఇంకా నిర్మించాలి అని అనుకున్నాడు. చూడండి, స్పష్టంగా తావిబడింది 26వ వచనంలో మొదటి భాగం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, చేయలేదు, ఇంకా చేద్దాం, నిర్మిద్దాం అనుకున్నాడు. ఎందుకు? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలిక చెయ్యాలి. వాళ్ళకి పరిపాలించేటువంటి హక్కు, ఆధిక్యత దేవుడు ఇవ్వాలి అని
వీటన్నిటి మీద అధికారం దేవుడు మానవునికి ఇవ్వాలి అని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మానవుణ్ణి నిర్మించినట్టు చూస్తున్నాం. ఈ మానవుని నిర్మించే క్రమంలో ఆయన భూమిని ప్రధాన పాత్రగా వాడుకున్నాడు. గమనించండి, మానవుణ్ణి ఎందుకు చెయ్యాలనుకున్నాడు? భూమి మీద ప్రాకే సమస్త జీవులను పరిపాలించే అధికారాన్ని మానవుడికి ఇవ్వాలని ప్రభు నిర్మించాలనుకున్నాడు. అయితే ఏ భూమినైతే పరిపాలించే పరిపాలకుడిగా మానవుడు చేయబోతున్నాడో అదే భూమిని ఆధారం చేసుకుని, అదే భూమిని లేక మన్నును ఆయన ఆధారం చేసుకుని ఆ మానవుణ్ణి నిర్మించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, రెండవ అధ్యాయంలో మానవుణ్ణి నిర్మించిన విధం ప్రభు రాశాడు. ఆరో వచనం చూడండి, ఎలా ఈ భూమి మీద మనిషిని లేక మానవుణ్ణి నిర్మించాడు అంటే 2వ అధ్యాయము 6వ వచనం గమనిద్దాం. 6, 7 వచనాలు. అయితే ఆవిరి భూమి నుండి లేచి, గమనించండి, నిజానికి భూమి అనేటువంటి మాటను ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని దానికి ఇచ్చాడు. ప్రధానమైనటువంటి స్థానం ఆ భూమికి ఇచ్చాడు. 4వ వచనంలో దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అని, భూమి ఆకాశాలు నిర్మాణము చేసిన సందర్భంలో వాటి ఆ పరిస్థితుల్ని దేవుడు వివరించాడు. ఏమిటంటే, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. ఈ భూమిని పొలం అనేటువంటి పదంతో కూడా ప్రభు ఇక్కడ మరి పేరు పెట్టి పిలుస్తున్నాడు. పొలమందలి ఏ పొదయు భూమి మీద మరి లేదు, ఉండలేదు అన్నాడు, మొలవలేదు అన్నాడు. తదుపరి ఎందుకు అలా మొలవలేదు అంటే, యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అంటే భూమి ఫలభరితమైనదిగా ప్రభు చేయడానికి సంకల్పించాడు. భూమి ఓ అద్భుతమైన ఫలాన్ని మానవాళికి ఇవ్వడం కోసమే ప్రభు దాన్ని నిర్మించాడు. కాబట్టి ఆ ఫలం బయటికి రావాలి అంటే, ఆ ఫలం ఈ భూమి మీద సరైన రీతిలో మొలవాలి, ఫలించాలి అంటే దానికి నీరు అవసరము అనే విషయాన్ని ప్రభు ఇక్కడ రాస్తా ఉన్నాడు. అనగా ఎందుకు ఆ భూమి మొలవలేదు, ఏ చెట్టు భూమి మీద మొలకెత్తలేదు అంటే, ఎందుకనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. వాన లేదు కనుక, నీరు లేదు కనుక ఆ భూమి సేద్యపడడానికి వీలు పడలేదు గనక ఆ భూమి ఫలాన్ని ఇవ్వటం లేదు. అందువల్ల ప్రభు చేసిన పని మరి ఏంటంటే, ఈ భూమిలో నుంచి ఆ భూమిని పరిపాలించే వాడిని బయటికి తేవాలి. అది దేవుని సంకల్పం. 6వ వచనంలో అందుకే అంటాడు, నేలను సేద్యము చేయటానికి నరుడు లేడు. ఎస్, ఫలం రావాలి అంటే సేద్యం చెయ్యాలి. భూమి సేద్యపరచబడితే తప్ప ఫలం రాదు. ఇప్పుడు ఫలం రావాలి అంటే భూమిని వాన చేత, వర్షము చేత, నీటి చేత సేద్యం చేయడానికి పూనుకోవాలి. అందువలన దేవుడు మరి ఒక మాటను ఇక్కడ వాడాడు. ఏంటంటే, భూమిని సేద్యపరచడానికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి, ఆవిరి
ఆ భూమిలో నుంచి ఒక ఆవిరి, నీతికి చెందిన మాట, ఆవిరి మరి పైకి లేచి నేల అంతటిని తడిపెను. ఇది ఈ తడి, వర్షము కురవలేదు కానీ భూమిలో నుంచి ఆ ఆవిరి బయటికి రావటం దేవుని ఏర్పాటు. ఆవిరి లేచి నేల మీద తిరిగి మరలా పడి, ఆవిరి భూమిలో నుంచి బయటకు వచ్చింది, అది మరలా ఆ భూమి మీద, నేల మీద పడి ఆ భూమిని తడిపినట్టుగా మనం చూస్తున్నాం. అలా తడిపినటువంటి ఆ భూమిలో నుంచి, నేలలో నుంచి దేవుడు మరి కొంచెం ఆ మట్టి, నేల మంటితో అనే మాట ఉంది 7వ వచనంలో. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, గమనించండి, నేలను తడిపాడు, ఆవిరి లేవనెత్తి ఆ తడిపిన ఆ భూమిలో ఆ ముద్ద, తడిచినటువంటి ఆ నేలను ఒక ముద్ద తీశాడు. తీసి ఆ ముద్దకు ఆయన రూపం ఇచ్చాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించుదము అని అనుకున్నట్టు మొదటి అధ్యాయం 26వ వచనంలో మనం చూసాం. కాబట్టి ఆ నిర్మాణం ఎలా చేయాలో, ఏ రూపం ఇవ్వాలో అక్కడ చెప్పాడు. ఇక్కడ ఆ రూపాన్ని మట్టికి ఇచ్చాడు. భూమిలో భాగమైన ఆ మట్టికి ఇచ్చాడు, రూపాన్ని ఇచ్చాడు. అయితే ఆ రూపాన్ని ఇచ్చిన తర్వాత తర్వాత 7వ వచనం గమనించండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును. వాని నాసికారంధ్రములలో ప్రభు తన యొక్క జీవాత్మను, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అంటే భూమికి అంత ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. ఈ భూమిని అంత ప్రత్యేకమైనదిగా ప్రభు ఏర్పరిచాడు. అంత పవిత్రమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణాన్ని కలిగింప చేయడానికి భూమిని కూడా ప్రభు వాడుకున్నాడు. సృష్టి క్రమంలో భూమిని కూడా వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడు ఏదెనులో ఒక తోట వేసి ఆ తడిచిన నేల సేద్యం చేయడానికి ప్రభు అనువైనదిగా ఎంచి ముందుగా ఆ తోటలో, ప్రియమైన వారలారా గమనించండి, ఆ తోట అనేది ఏర్పరిచి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచుదాము అనుకుని అందులో ఉంచాడు. ఏదేని తోట. అప్పుడు ప్రభు ఆయన ఆలోచన విధానాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఆ తోటలో, ఏదేను తోటలో ఆదామును మరి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దానిలో నరుని నిర్మించి అందులో మరి నరుడు ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షము ఆ తోట మధ్యలోను, గమనించండి, జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివించు వృక్షమును నేల నుంచి మొలిపించెను. ఆ నేల, ఆ భూమి అంతగా ప్రభు చేత, ప్రభు కృప చేత నింపబడినట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఆ కృపలో దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో మీరు గమనించండి. సరే, అంత శ్రేష్టమైనటువంటి ఆ తోటను మానవుని కొరకు ఏర్పరిచిన దేవుడు, ఆ భూమిని వాడినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశాడు. తోటను నరి ఆ తోటను తడపడానికి ఒక నదిని, ఆ నదికి 4 పాయలు, ఆ ఏదైనా తోటలో నుంచి ఆ నది బయలుదేరేటట్టు, అది 4 శాఖలుగా చీలిపోయేటట్టు అన్ని ఏర్పరిచాడు. అన్ని సకల సదుపాయాలు ఏర్పరిచాడు. దేవుని బిడ్డలుగా హవ్వమును, ఆదామును ఉంచాడు. ఆ తోటలో ఆయన యొక్క శ్రేష్టమైన పిలుపుకు తగినట్టుగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఉంచాడు. అయితే ఇక్కడ అసలైనటువంటి ఆ దుర్మార్గుడు, అపవాది,
ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఒక దుర్బీజాన్ని నాటి దేవుని పిల్లలైనటువంటి ఆదామును అవ్వమును మరి ఆత్మీయంగా చెరిపి దేవునికి దూరం చేశాడు. ఆ క్రమంలో దేవుడు వీరిని శపించినటువంటి విషయాలు మనం చూస్తాం బైబిల్లో. ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఈ భూమి అనే మాటకు సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ఈ భూమిని గురించి ప్రభువు చెప్పిన ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ఈ భూమి శపించబడింది. నీ నిమిత్తము ఈ నేల, ఈ భూమి శపించబడినది. కాబట్టి ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ, ప్రయాస అనేది ప్రభు మరి ఆదాముకు మొట్టమొదటిసారిగా పెట్టాడు. నీవు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. భూమి ఫలభరితమైనది, ఫలించేటువంటి స్థితి దానిలో ఉంది. దానికి కావలసిన సకల ఏర్పాట్లు దేవుడు చేశాడు. కానీ అవిధేయత వలన ప్రయాస అనే పదం ఇక్కడ ప్రవేశించింది. కాబట్టి ప్రయాసతోనే దీని పంట నువ్వు పండిస్తావు, నువ్వు తింటావు అని ప్రభు మరి వారిని శపించినట్టుగా మనం చూడాలి. అంతేకాదు, ఈ భూమి లేక నేల ముళ్ళ తుప్పలు, గచ్చ పదులు నీకు మొలిపిస్తుంది. ఆ గచ్చ పదులు నీకు మొలిపిస్తుంది. అలానే పొలములోని పంట నీవు తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇది భూమిలో ఉన్నటువంటి ఆ మర్మయుక్తమైన విషయం. భూమి గమనించారు కదూ, ఈ భూమి చెడిపోయింది. ఈ భూమి శాపగ్రస్తమైందిగా మారిపోయింది. ఈ భూమి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపిస్తూ ఉంది. ఈ భూమిలో ప్రయాస అనేది ప్రారంభమయ్యింది. ఈ భూమిలో మరి చెమటోడ్చి కష్టపడితే తప్ప ఆహారము దొరకని దుస్థితి ఏర్పడింది. అంతకు ముందైతే వారికి నచ్చిన ఫలాలు తినవచ్చు, ఒక్క చెట్టు ఫలము తప్ప. వారికి ఏది కావాలంటే అది ఏర్పరిచాడు. కానీ వీరు అవిధేయులై ఆ మన్ను అనే విషయం మర్చిపోయి, ఆ మన్నే అనే విషయం మర్చిపోయి, నీవు మరలా నేలకు తిరిగి వెళ్ళేంత వరకు దేవుడు చాలా భయంకరమైన మాట రాశాడు. చూడండి 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు. నేల నుంచే మనిషిని దేవుడు ఒక మట్టి ముద్ద తీసి నిర్మించాడు. అటువంటి వాడు మరలా నువ్వు నేలకు వెళ్ళిపోతావు. నువ్వు నా కుమారుడుగా నిర్మించబడ్డావు, నా కుమారుడుగా ఆధిక్యతను అందుకున్నావు, నా కుమారుడుగా ఈ తోటను నేను నీకు ఇచ్చాను, నా కుమారుడుగా నీకు సకల ఏర్పాట్లు జరిగించాను. ఈ భూమి మీద ఉన్న సకల జంతువులను నీవు ఏలేవాడిగా ఒక అధికారం నీకు ఇచ్చాను. అయితే దాన్ని కోల్పోయావు. కాబట్టి ఈ భూమి శపించబడింది. ఈ భూమి శపించబడింది కనుక ఇది శాపగ్రస్తమైన నీ జీవితాన్ని నిన్ను బట్టి నేల శపించబడింది. 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ఆదాము నిమిత్తం నేల శపించబడింది. దేవుడు చక్కటి మాట చెప్పాడు. ఇప్పుడు ఈ శపించబడినటువంటి నేలను లేక భూమిని
దేవుడు శుద్ధీకరించాలి అనుకున్నాడు. ఇలా చెప్తూ వెళ్తే చాలా సమయం పడుతుంది, కానీ నేను త్వరగా ఈ విషయాలు చెప్తాను. ఈ శాపగ్రస్తమైన భూమిని, శపించబడిన భూమిని దేవుడు శుద్ధీకరించాలనుకుని జలప్రళయము ద్వారా ఈ యొక్క భూమిని శుద్ధీకరించి శుభ్రపరిచి నీతిమంతుడైనటువంటి ఆ అద్భుతమైన పేరు పొందిన ఆ నోవహును దేవుడు ఎన్నిక చేసుకుని అతడిని మరి ఈ తరము వారిలో నీ వంటి వాడు ఎవడూ లేడు నీతిమంతుడు అని అతనికి చెప్పి ఏర్పరిచాడు. తన కుటుంబాన్ని ఓడలో చేర్చి అక్కడ వారిని మరి రక్షించాడు, బాగు చేశాడు, వారిని శుభ్రపరిచాడు, శుద్ధీకరించాడు. అయినా పాపం అనేది ఆగలేదు. ఈ జల ప్రళయము ద్వారా ప్రభు ఆ శుద్ధీకరించిన పాపం ఆగలేదు. భూమి మీద పాపం విస్తరిస్తూనే ఉంది. ఈ భూమి మీద ఈ పాపం విస్తరించి మరలా దేవునికి ఒక వ్యతిరేకమైనటువంటి ఆ పని వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. అందుకని భూమి చెడిపోయింది. ఆ రోజున దేవుడు భూమిని జలముల చేత శుద్ధీకరించాడు, నీటి చేత శుద్ధీకరించాడు. ఉదాహరణకి నీరు అంటే వాక్యము అని పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు రాయబడి ఉంది. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూస్తే, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి పవిత్రులు అన్నాడు. ఆ మాట వారిని పవిత్రులుగా చేసింది. ఆ మాట వారిని కడిగి శుభ్రపరిచి వారిలో పవిత్రతను నెలకొల్పింది. అంటే ఇక్కడ వాక్యము అనే నీరు మానవాళిని కడిగి శుభ్రపరిచి శుద్ధీకరించేటువంటి శక్తిని కలిగి ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. అలానే ఈ జలముల ద్వారా, జల ప్రళయము ద్వారా భూమిని దేవుడు శుద్ధీకరించాడు. అయినా మరలా భూమి పాడైంది, భూమి దేవునికి దూరం అయింది, పాపం ప్రవేశించింది, భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చెడిపోయిన భూమిని దేవుడు మరలా తీర్పులోనికి తెచ్చాడు. అప్పుడు జలప్రళయం అనే తీర్పును తెచ్చి శుద్ధీకరించాడు. ఇప్పుడు ఈ భూమిని అలా కాదు, ఆయన తన నోట నుంచి వచ్చే ఆ అగ్ని చేత యుద్ధం చేసి వారిని శుద్ధీకరించాలి అని నిర్ణయించుకొని ఆయన కోపోద్రిక్తుడై ఆయన ఉగ్రతను భూమి మీద కుమ్మరించడం ద్వారా అగ్నితో ఈ భూమిని శుద్ధీకరించాలి అని నిర్ణయించుకున్నాడు. అగ్ని చేత ఈ భూమిని మరి శుద్ధీకరించాలి అనేది దేవుని యొక్క గొప్ప నిర్ణయంగా మనం చూస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మీరు చూస్తే చక్కగా ఈ మాట వ్రాయబడింది. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. దేవుని కోపమనే అగ్ని, ఆ ఉగ్రత పాత్రలలో నింపి ఆయన ఒక్కొక్కడిగా మరి కుమ్మరిస్తూ ఉన్నాడు. అలా కుమ్మరించినటువంటి క్రమములో అగ్ని జ్వాలలు కుమ్మరించబడ్డాయి. అగ్ని మరి కుమ్మరించబడింది. దేవుని యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ ఉగ్రత మానవుల మీద కుమ్మరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, మానవుల్లో మార్పు కొరకు, క్రూరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాడిని విడిపించడం కొరకు భూమి మీద కుమ్మరించగా ఈ భూమిని శుద్ధీకరించాలి అని ప్రభు నిర్ణయించుకున్నాడు. ఈ శుద్ధీకరణ ఈ శ్రేష్టమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని మానవాళికి అనుగ్రహించడం కొరకు ఈ భూమిని మరి ప్రభు అగ్నితో శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం.
అగ్నితో శుద్ధీకరించబడినటువంటి ఈ భూమి మానవుల కొరకు సిద్ధపరచబడబోతున్నట్టుగా రోమ పత్రికలో మనం చూస్తాం. నిజానికి ఈ భూమిని ఆ రోజుల్లో నీటి ద్వారా శుభ్రపరిచాడు. ఈ రోజుల్లో తన ప్రియ కుమారుల కొరకు, తన ప్రియ సంఘము కొరకు, ఆయన ప్రియుల కొరకు అగ్ని జ్వాలలతో దాన్ని శుద్ధీకరించడానికి ఆయన సంకల్పించాడు. అందుకని ఈ సృష్టి ఆ దినము కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నట్టు రోమా పత్రికలో మనం చూస్తాం. 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సృష్టి ఆ ప్రత్యక్షత కొరకు కనిపెడుతూ ఉంది. ఆ సృష్టి ఆ ప్రత్యక్షత కొరకే మరి కనిపెడుతున్నట్టుగా మనం గమనించాలి. తన బిడ్డలమైన మన కొరకు దేవుడు ఈ నూతన ఆ భూమిని నిర్మాణం చేస్తున్నాడు. అందుకనే ప్రార్థన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ భూమి ఆకాశము భూమి అనే మాటల్ని దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేశాడు. పాడైపోయినటువంటి ఆకాశం ఎలా బాగుపడిందో, ఎలా నూతనం చేయబడిందో నిన్నటి దినాన్ని చూసాం. అలానే శపించబడినటువంటి ఈ భూమి ఏ రీతిగా నూతన పరచబడుతుందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదే 21వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఈ క్రొత్త భూమి నీ కొరకు నా కొరకు ప్రభు మరలా నిర్మాణం చేస్తూ ఉన్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు. ఈ క్రొత్త భూమి ఒక గొప్ప వాగ్దానం. ఈ గొప్ప వాగ్దానం ఎవరికంటే ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్న ఆయన పిల్లలమైన మన కొరకు ఈ వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానము పొంది నివసిస్తున్న నీతిమంతులలో మనము కూడా ఉంటే మనం ధన్యులం. గమనించండి, పేతురు గారు తన పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చక్కగా మరి 13వ వచనంలో ఓ చక్కటి మాట రాశాడు. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త ఆకాశం నేను మనం ధ్యానించాం, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఎందుకో తెలుసా? అందులో నీతి నివసించును. ఆ క్రొత్త భూమి మీద ఇప్పుడు నీతి నివసించబోతూ ఉంది. ఒకప్పుడు నీతి మాలిన కార్యములు చేసిన వారు అంతమొందించాడు ప్రభు. ఆ యుద్ధములో, ఆ యుద్ధ భూమిలో ఈ భూరాజులను, వారి సైన్యాన్ని, వారి యొక్క మరి ఆ అపవిత్రమైన కార్యాలతో నింపబడి వారిని వెంబడిస్తున్నటువంటి వారిని యుద్ధంలో హతమార్చాడు దేవుడు. అగ్నిగుండములో వారిని పడవేశాడు. కాబట్టి ఇప్పుడు నీతి ఈ భూమి మీద నివసిస్తూ ఉంది. ఆ నీతి నివసించే భూమి మీద ప్రభు నీ కొరకు ఆ శాపగ్రస్తమైన తీసివేసి
నూతన భూమి నిర్మించాడు గనుక అందులో నీతిని పెట్టాడు. నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డల కొరకు, దేవుని బిడ్డలైన నీతిమంతుల కొరకు, దుర్నీతి నుంచి విడిపించబడి నీతిమంతులుగా మార్చబడిన ఆయన బిడ్డల కొరకు ఆయన నీతిని నివసింపచేస్తూ ఉన్నాడు. గమనించండి, యెషయా గ్రంథంలో ఈ నూతన భూమిని గురించినటువంటి ప్రవచనాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. 65వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు ఈ ప్రవచనాన్ని ప్రభు మన ముందుంచాడు. నేను క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్తదనం, భూమిలో క్రొత్తదనం. మునుపటివి మర్చిపోబడుతున్నాయి. చూడండి, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నిన్ను బట్టి ఆదాముతో అన్నాడు, అంటే మట్టితో అన్నాడు. మట్టి నుంచి తీయబడినటువంటి ఆ మానవుని, ఆ మట్టిని అన్నాడు, నిన్ను బట్టి ఈ మట్టి అంటే ఈ భూమి శపించబడింది అన్నాడు. ఆదాము అంటే ధూళి అనే విషయాన్ని గమనించాడు. డస్ట్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ డస్ట్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూస్తే భూమిని గురించి వ్రాయబడ్డాయి. ధూళి అనే పదాన్ని గురించి యెహోషువ ధూళి తల మీద పోసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అలానే 2వ సమూయేలు గ్రంథంలో కూడా 1వ వచనం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ ధూళి అనే మాట మనం చూస్తాం. ధూళి అంటే డస్ట్. డస్ట్ అంటే ఆదాముకు పోలిన జీవితం, ఆదాము. కాబట్టి ఈ మానవ జీవితాలలో దేవునికి అనువైన ఆత్మీయతను దేవుడు ఏర్పరిచాడు. ఇంకొక మాట మరి మనం తెలుసుకోవాలంటే, మన్ను అనే మాట ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. మన్ను అంటే ధూళి అనుకున్నాం. అయితే ఆదాముతో దేవుడు, నీవు నేల నుంచి తీయబడ్డావు, నిన్ను బట్టి నేల శపించబడింది అన్నాడు. కానీ మీరు గమనించండి, నయమాను గుర్తొచ్చాడా? ఎలీషా గుర్తు వచ్చాడా? నయమాను కుష్టి వ్యాధితో బాధపడుచున్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ప్రభు చెప్పినట్టుగా, మరి ఆ ఎలీషా ప్రభు ద్వారా పలికినట్టుగా 7 పర్యాయాలు అద్భుతమైనటువంటి ఆ క్రియ, ఆ మునిగి యోర్దాను నదిలో, దేవుని కృపలో, ఆయన చూపిన నదిలో, ఆయన ఏర్పరిచిన స్థలములో, ఆ నీటిలో, ఆ జలములలో. గమనించండి, నయమాను స్నానము చేసి 7 పర్యాయాలు మునిగి నీటిలో తేలగా అతని శరీరం పసిపిల్ల దేహంలో మారిపోయింది. మీరు గమనించండి, భూమిని, చెడిపోయిన భూమిని శుద్ధీకరించి బాగు చేయడానికి, పవిత్రపరచడానికి జలములు వాడి ఆ భూమిని దేవుడు జలప్రళయం ద్వారా శుద్ధీకరించాడు. అలానే కుష్టి వ్యాధి అనే భయంకరమైన శాపముతో పట్టబడినటువంటి ఆ నయమాను అనే ఆ భూమిని, ఆ మన్నును ప్రభు చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన ఆ నదీ జలముల ద్వారా శుద్ధీకరించాడు. గమనించండి, శుద్ధీకరణ జరిగిన తరువాత నయమాను ఎలీషాకు బహుమానం ఇవ్వడానికి ప్రయాసపడతాడు. అయితే ఎలీషా ఆ బహుమానాన్ని తిరస్కరిస్తాడు. గెహాజీ పోయి తెచ్చుకుంటాడు. ఎప్పుడు తెచ్చుకున్నాడో ఆ గెహాజీ కూడా ఆ పోయిన కుష్టు, తెల్ల కుష్టు వస్తుందని ఎలీషా శపించాడు. బాగుంది అంతవరకు. అయితే ఆ సమయంలో మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటి రిక్వెస్ట్ అంటే, గమనిద్దాం. రాజుల గ్రంథం 2వ గ్రంథంలో, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనం.
ఏముంది ఇక్కడ? అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనెక్కను అర్పింపను. నయమాన్ అంటున్నాడు, నేను ఇకను అర్పించను, ఏ దేవతలకు నేను అర్పించను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను, 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడునైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన యెడల ఈ సంగతిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుంచి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. గమనించండి, నయమాను దేవునికి నమస్కారం చేయటానికి, ఆరాధన చేయటానికి ఏం కోరుకున్నాడు? మన్ను. గమనించండి, 2 కంచర గాడిదలు మోయగలిగేంత మన్ను నాకు ఇయ్యి, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆరాధిస్తాను, నమస్కరిస్తాను అన్నాడు. అంటే ప్రియమైన వారలారా గమనించండి, మన్ను ఆరాధనకు వాడబడినట్టుగా గమనించాలి. ఈ మన్ను ఆరాధనకు వాడబడినట్టుగా గమనించండి. అలానే ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనిద్దాం. ధూళి, నేను ధూళి వంటి వాడును అంటాడు అబ్రహాం. నేను మన్నును అంటాడు. ఆ సందర్భాల్లో ఆయన యందు భయభక్తి కలిగిన వారు. మన్ను మనిషి. అయితే ధూళి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనంలో ఈ ధూళి మరి తల మీద పోసుకొని ప్రభువును ఆరాధించినట్లు మనం చూస్తాం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుని ఆరాధించే స్థలం ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చడికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రమును చించుకొని తల మీద ధూళి మన్ను డస్ట్ ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. పిల్లరా, ఆరాధించే స్థలములో ధూళి వాడబడింది, ఈ మన్ను వాడబడింది. అటువంటి శ్రేష్టమైన మన్ను ఈనాడు పాడైపోయింది. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరిస్థితులు చెడిపోయినాయి, పాడైపోయినాయి. నరుడు ఒక్కడూ భూమి మీద మంచివాడు నీతిమంతుడు లేడు అని ప్రభు చెప్పి, ఈ భూమి మీద ఎవ్వడు నీతిమంతుడు లేడు. అందుకని ఈ భూమిని దేవుడు మరలా నూతనంగా చేస్తున్నాడు. అగ్నితో శుద్ధీకరించి భూమిని నూతన భూమిగా, ఒక క్రొత్త భూమిగా ప్రభు దీన్ని చేయబోతున్నట్టుగా మనం గమనించండి పిల్లరా. జలములలో శుద్ధీకరించే శక్తి ఉన్నట్టు పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు అంటాడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో గమనించి చక్కగా చదువుకుందండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెను. దేవుని వాక్యం అంటే మాట. ఆయన కలుగుగాక అంటే కలిగింది. ఆ వాక్కు వలన కలిగినట్లుగా ఇక్కడ మన ప్రభు వ్రాస్తూ ఉన్నాడు.
వారు బుద్ధిపూర్వకముగా మర్చిపోతారు. మనుషులు ఇది దేవుని వాక్యం వలన కలిగింది ఈ భూమి అనే సంగతి మర్చిపోతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రపరచబడుచున్నది. ఈ అగ్ని చేత ఈ భూమికి దేవుడు తీర్పు తీర్చి శుద్ధీకరించబోతున్నాడు. శుద్ధీకరణ, ఈ భూమిలో దేవుని యొక్క శుద్ధీకరణ మనం చూడబోతున్నాం. అందుకని ప్రవచనాల ద్వారా దేవుడు నూతన భూమి అనేటువంటి మాటలు మాట్లాడడం. కాబట్టి మనం ఈ పాతవి గతించిన సమస్తము కృతవాయును అన్నట్టు ఆ మాటలు ఎరిగి ప్రభు కృపలో ఈ భూమి నూతన పరచబడబోతుంది అనే విషయాన్ని ఎరిగి దేవుని కుమారుల కొరకు, దేవుని పిల్లల కొరకు ఆయన చేసే సకల ఏర్పాట్లలో మనం కూడా భాగం పొందుకొని ప్రభునామాన్ని ఘనపరిచినట్లు ఆయన వాక్యానికి లోబడదాం. ఆ నూతన భూమిలో పాలిభాగాన్ని పంచుకుందాం. అట్టి ఆత్మీయత ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభు, కృపగల మా పరలోకపు తండ్రి, మరీసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో ఈ భూమిని గురించి అనేక విషయాలు మాకు తెలియచేశారు. అనేక మర్మయుక్తమైనటువంటి ఆ మాటలను కూడా మా ముందుంచారు. నైనా అట్టి దీవెనకరమైన జీవితాలు మేము జీవించినట్లు, నీ కొరకు ప్రత్యేకించబడినట్లు మమ్మల్ని ప్రభా మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలా ఈ కడవ దినాల్లో మేమును ఆ శాపాన్ని, పాపాన్ని తొలగించుకొని ప్రభా నీ కృపలో జీవించడానికి మమ్మల్ని పురుకొల్పండి. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరలా తిరిగి లేచి భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అన్నాడు. అలా మేము కూడా ఈ భూమి మీద నీ యొక్క ఆత్మ కార్యములు జరుగుతున్నాయని ఎరిగి ఈ భూమిలో నీకు సాక్షులుగా జీవించినట్లు, అనేకులను మీ సన్నిధికి నడిపించినట్లు మమ్మల్ని కూడా సిద్ధపరచండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. వాక్యమును అనాలోచనగా వింటున్న బిడ్డల్ని దర్శించి వారిని శుభ్రపరిచి కడిగి శుద్ధీకరించి ఆ నీటి ద్వారా ఎలా శుద్ధీకరించావో అలానే వాక్యమనే నీటి ద్వారా శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి నాయనా. సీయోను ప్రార్థన మందిర బిడ్డల్ని, వారి వారి కుటుంబ సభ్యుల్ని, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని, అలానే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దర్శించండి. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం కొరకు ఆరాధనలో పాలు పంచుకున్న కొరకు అయ్యా మమ్మల్ని తండ్రి భద్రపరిచి రేపటి కొరకు సిద్ధపరిచి మీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. అలా కరోనా వైరస్ ప్రపంచాన్ని వేధించేస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మానవాళిని కరుణించి కటాక్షించి కృప చూపి విడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అలానే యవనస్తున్న బిడ్డలు, సీయోను ప్రార్థన మందిర బిడ్డలు నీ వాక్యాన్ని అనేక మందికి అందించే క్రమంలో వారు వాడబడుతున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల వారు దయచేయండి. అలా సమస్త కార్యాలు మా జీవితాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.